या तो खेलने का प्रदेश है, इसमें मंदिर नहीं है, परंतु हमारे भक्ति चैनल टीवी इस मंदिर बनाया ही है। या तो मंदिर नहीं है परंतु भगवान ही है। लक्ष्मी जी आए, परमेश्वर आए, भगवान यहाँ आए, इसको भगवान को यहाँ बिठाकर बहुत सुंदर का उत्सव मनाते हैं। या तो टीवी का स्पेशल गिफ्ट है। हम तो कहते हैं टीवी तो या अच्छा माध्यम नहीं है, क्योंकि टीवी इस शब्द का अर्थ कहते हैं टी तत्व, वी नाम विरोधी, जो तत्व का विरोधी, जो पाश्चात्य संस्कृति उसका प्रचार करने के लिए टीवी है। परंतु हमारे नरेंद्र चौधरी और रमा देवी दोनों यहाँ मिलकर या भक्ति चैनल प्रारंभ करके या तो टीवी तत्व विरोधी नहीं है, तत्व का विश्लेषण करने वाला या तो आदर्श मानते हैं, इसको हम उनको अप्रिशिएट करते हैं। या तो दीपोत्सव का पवित्र पर्वोत्सव है। दीप तो अर्थ का प्रकाशन करने वाला ही है। हमारे आंखें हैं तो भी वस्तु का दर्शन नहीं कर सकेंगे जब तक दीप नहीं है। दीप आएगा तो वस्तु का प्रकाशन होगा। जैसे दीप से बाह्य वस्तुओं का प्रकाशन होगा, वैसे या भक्ति का दीप से अंदर जो रहने ही है उसका प्रकाश होना ही है। इसलिए हमारे अंदर बहुत बहुत निगूढ़ रहस्य हैं। जो ब्रह्मांड में है वो पिंडांड में है, इस शरीर के अंदर है। या जैसे देवस्थान है वैसे ही यह मंदिर समझना चाहिए। शिव यह देव तो भगवान का मंदिर समझना चाहिए। यहाँ तो दीप चाहते हैं, क्या बाह्य दीप नहीं है या भक्ति का दीप से हम हमारे अंदर यो वेद निहितं गुहायां परमे व्योमन सोष्टुते सर्वान कामान सह ब्रह्मणा विपश्चिता, जो उपनिषद संदेश दिया ही है वो तो हमारे मंदिर ही शरीर के अंदर जो हृदय है उसको मंदिर समझना चाहिए। नरेंद्र चौधरी ने इसको भगवान का मंदिर बनाए हैं। या तो लाखों लाखों यहाँ आदमी, यहाँ भक्त लोग यहाँ इकट्ठे हुए हैं। सारे भक्तों के लिए यह दीपोत्सव उसके घर के प्रकाशन करना चाहिए। हर एक आदमी के लिए उनका समस्या ही है, उसको समस्या को दूर कर भगवान का ज्ञान पाकर भगवान के अनुग्रह से सारे लोगों का भगवान अनुग्रह करे, इस प्रार्थना करके देवलोक में एक इंद्र है। हमारे हैदराबाद के आने वाला दूसरा इंद्र है नरेंद्र जी है। उनके द्वारा योग भक्ति चैनल का या प्रोग्राम है वो तो अभिमान से अभिनंदन करते लिए इसके जो भाग लिए हैं सारे लोगों के लिए भगवान का अनुग्रह हो। लोका समस्ताः सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ఇప్పుడు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతటా వ్యాపించున్న ఆ చైతన్యం ఈరోజు ఈ కోటి దీపోత్సవ వేదిక మీద భక్తి ప్రధానమైన తత్వమూర్తిగా ఆసీనులైన యతీశ్వరునిగా, రాబోతున్న యతీశ్వరునిగా, వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములుగా, కూర్చున్నటువంటి భక్త శిఖామణులుగా, కార్యక్రమాన్ని అందరికీ అందిస్తున్నటువంటి కార్యకర్తలుగా, దీన్నంతటినీ రూపొందించినటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులుగా, నేనుగా, ఇలా అందరిలో వెలుగుతున్నది ఒకే ఒక పరమాత్మ స్వరూపం. అలా అందరిలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు చేసుకుంటూ కోటి దీపోత్సవం, కోటి అంటే సంఖ్యలో లెక్క పెట్టుకుంటే 100 లక్షలు ఇస్తే ఒక కోటి. కోటి అంటే సమూహము అని అర్థం. సమూహంగా సామూహికంగా ఒక్క దీపాన్ని వెలిగించిన కోటి దీపాల పుణ్యం వస్తుంది. అటువంటిది ఒకవేళ కోటి దీపాలే వెలిగిస్తే ఆ పుణ్యం గణనకు రాదు.
అంటే గొప్పనైనటువంటి అమూల్యమైనటువంటి అగణనీయమైనటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకున్నాం. కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. ఒక పని చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు అంటే ఎంకరేజ్మెంట్ చేసేవాడు, తర్వాత బాగుందని ఆనందించేవాడు. అది మంచి పనైనా చెడ్డ పనైనా నలుగురు భాగస్వాములు ఉంటారు. అంటే ఒక మంచి పని చేస్తున్నాం అంటే దాంట్లో నలుగురు భాగస్వామ్యాన్ని పొందుతున్నారు. అంటే మనం 4 ఇంతలుగా దాన్ని పుణ్యాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీపోత్సవం. దీపం ఏమి చెప్తున్నది ఒక్కసారి ఆలోచన చేసినారా? దీపము నేను దీపాన్ని అని చెప్పదు. దీపం వెలుతురులో మనం పని చేసుకుంటూ ఇది దీపము అంటాం. దీపము లేకుంటే పని కాదు. ఇప్పుడే స్వామివారు సెలవించినారు. త్రివేణిలో ఉండేటువంటి గంగమ్మ జ్ఞానగంగ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటే సాక్షాత్తుగా నీవారశూకవత్తన్వి పీతాభాస్వచ్చనూపమ అని మన లోపట దహరాకాశం పైన ఉండేటువంటి దూసముళ్ళు వడ్లులాగా ఆ చిన్నగా వెలిగేటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం బయట చూసుకోవడం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి. ఆంతరంగికమైన జ్యోతి స్వరూపాన్ని బహిరంగంగా చూసే విధానం దీప ప్రజ్వలనం. భగవంతుడు మన అంతర్జ్యోతి స్వరూపంగా వెలుగుతూ ఉంటే మనం తిరుగుతూ ఉన్నాం. ఆయన వెలగకపోతే మనము తిరగము. శ్రీ దయానంద సరస్వతి స్వామివారి ప్రియ శిష్యులైన పరిపూర్ణానంద స్వామివారిని వారి గురువుగారి గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్తీక మాసంలో ఈ వేదిక ఒక భారతమాత యొక్క దివ్య ఆశీస్సులతో ఆవిర్భవించిన మహనీయుల కోవకు చెందినటువంటి ఒక ఋషి, ఒక దార్శనికులు, విద్యావాచస్పతి, అలాగనే పుంభావ సరస్వతి, ఆయనే శ్రీ దయానంద సరస్వతి స్వామివారు. ఈరోజు భారతదేశంలో వ్యాసుడు ఆనాడు ద్వాపర యుగానికి అంతకు ముందున్నటువంటి కృత త్రేత యుగాలకి ఒక అనుసంధానంగా, ఒక వారధిగా ఎలా నిలిచారో, ఈరోజు కలియుగానికి ఈ హిందూ ధర్మాన్ని అలాగే వేద సిద్ధాంతాన్ని భావితరాలు అంటే ఇంకొక 400-500 సంవత్సరాల తర్వాత ఎవరు మన ధర్మాన్ని ప్రశ్నించినా ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందివ్వగలిగే ఒక దార్శనికతను రూపొందించినటువంటి అపర వ్యాసులు శ్రీ దయానంద సరస్వతి స్వామివారు. వారి ద్వారా సంస్కరింపబడ్డటువంటి సన్యాసుల్లో సుమారు 246 మంది ఉన్నారు. మొత్తం 246 మంది కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి యావత్ ప్రపంచంలో ప్రతి దేశంలో వారు ధర్మాన్ని, జ్ఞానాన్ని విస్తృతంగా ప్రబోధం చేస్తూ ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపుతూ ఉన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి 246 మంది సన్యాసుల్లో నేను ఆఖరి వాణ్ణి, చిట్ట చివరి వాణ్ణి. పదిహేను సంవత్సరాల ప్రాయంలో వారి దగ్గరకు వెళ్ళాను. ఇప్పటిదాకా నా ప్రయాణం వారి అనుగ్రహంతో, వారి పాద సన్నిధిలో అలా సాగుతూ వచ్చింది. వారి యొక్క విద్య ఎలాంటిది అనంటే, వారు ఒక వాక్యాన్ని, శాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాన్ని, ఒక్క వాక్యాన్ని తీసుకుని దాన్ని ఎన్ని కోణాల్లోంచి పరిశీలించగలమో, ఎన్ని రకాలుగా దాన్ని వ్యాఖ్యానించగలమో అన్ని కోణాల్లోంచి కూడా వారు
ఆ అంశాన్ని సమాజానికి అందించారు. అంటే ఒక ఉపమానం చెప్పాలి అంటే, మామూలుగా స్కూళ్ళల్లో టీచర్లు కానీ లేకపోతే మాస్టర్లు కానీ ఉంటే వాళ్ళకి రాష్ట్రపతి అవార్డు ఇస్తే వాళ్ళకు ఒక గుర్తింపు ఎలా ఉంటుందో, ఈ సన్యాస సంప్రదాయంలో ఆ గుర్తింపు ఇవ్వడానికి ఈ భారతదేశంలో శృంగేరి పీఠం ఒక్కటే దానికి సాధికారికమైన ప్రామాణికత కలిగి ఉన్నటువంటి పీఠం. అటువంటి శృంగేరి పీఠం వారిని పిలిపించి ఆ గౌరవ పురస్కారాన్ని ఇచ్చింది. ఇస్తూ శృంగేరి స్వామి వారు ఒక మాట అన్నారు. వారు దయానంద సరస్వతి, నేను భారతీ తీర్థ, రెండు శరీరాలు వేరైనా మా మనస్సు ఒక్కటే, మా యొక్క లక్ష్యం ఒకటే అని స్వచ్ఛందంగా వారే సభాముఖంగా తెలియచేశారు. వారి పట్ల సామాన్య ప్రజలే కాదు, ముముక్షువులే కాదు, జిజ్ఞాసువులే కాదు, యతులు, కోవిదులు, పండితులు కూడా వారి దగ్గర సేవ చేసి వారి ద్వారా జ్ఞానాన్ని పొందాలని పరితపిస్తూ ఉంటారు. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి దార్శనికులు. శాస్త్రాన్ని వినడము, దాన్ని ఆచరించడము, దాన్ని అధ్యయనం చేయడం ఇదే ప్రమాణము. మిగతావన్నీ కూడా అవి సమాంతరంగా వీటికన్నిటికీ సహకరిస్తాయే కానీ శాస్త్రం ఒక్కటే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్యే వ్యవస్థితౌ తస్మాత్ జ్ఞాన విధానోక్తం కర్మ కర్తుం మిహార్హసి అని శ్రీకృష్ణ భగవంతుడు మనకు భగవద్గీతలో బోధిస్తాడు. కాబట్టి శాస్త్రమే ప్రమాణం. ఈరోజు ఇక్కడ దీపోత్సవం చేస్తున్నాము అంటే ఎవరు చెప్పి చేస్తున్నాం? మన పూర్వీకులు చెప్పారు. ఈరోజు భక్తి టీవీ ఇంత ఘనంగా, ఇంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిందనంటే ఆ సంకల్పం వెనక మహనీయులు ఆదరించి, ఆచరించి, ఆస్వాదించి, ఆనందించి, అభినందించి మనందరికీ అందించినటువంటి మార్గమే శాస్త్రం. దాన్ని ఆచరిస్తున్నాం మనం. కాబట్టి అటువంటి శాస్త్రానికి నిలువెత్తు రూపం స్వామి దయానంద సరస్వతి వారు. ఆర్ష గురుకులం స్థాపకులు, సాధుయోగ పుంగవులు, ఆదిశంకర బిరుదాంకితులు శ్రీ దయానంద సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం. I learned that there are going to be 1 crore lights. Whether you have one light or you have 100 lights or you have 10,000 lights or 1 crore lights, one thing is true. The Agni, the fire, is one. That doesn't multiply. Agni he doesn't multiply. Agni remains the same. Anyone you touch, it will burn you. That is Agni Guna. And Agni, when it is a flame, it is going to light up its surroundings. There are no two Agnis. My eyes are two. And the one who lights up my eyes is one. And what lights up your eyes is the same. What lights up my ears, shrotrasya shrotram, chakshushas chakshuhu, manaso manaha. There is only one light. There is no second light, the light of all lights. Jyotir Jyotihi, Swayam Jyotihi, Atma Jyotihi. There is only one light, and a self-effulgent light. And this is not a philosophy to contend with, to fight with. It's not a school of thought. It is just you. It is me. It is everyone. It's not a school of thought. It's a vision. కోటి దీపోత్సవం అని నేను విన్నాను. నా దగ్గరకు వచ్చి చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది రావడానికి. అయితే దీపము అనేది ఒక్కటైనా, 10 అయినా, 100 అయినా, 1000 అయినా,
10,000 లక్షైనా కోటైనా సంఖ్యలు మనం పెట్టుకుంటున్నామే కానీ దీపం ఒక్కటే. ఎందుకనంటే కోటి ఒత్తులని ఒకే దగ్గర పెట్టి వెలిగించినా ఒకే దీపం అవుతుంది. ఒక్కొక్క ఒత్తిగా వెలిగించినా అది కోటిగా కనపడుతుందే కానీ దీపం మాత్రం ఒకటే. అగ్నిని మనం వేరు చేయలేం. ఆ అఖండమైనటువంటి అగ్నిని మనం సంఖ్యతో పెట్టి చూస్తున్నాము అని అంటే ఆ ఒత్తిని మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వెలిగించే ఒక్కొక్క ఒత్తిని మనం సమన్వయం చేసుకుని చూస్తున్నామే కానీ నిజానికి వెలిగే అగ్ని మాత్రం ఒకటే, అగ్ని తత్వం మాత్రం ఒకటే. నాకు 2 కళ్ళున్నాయి. 2 కళ్ళున్నప్పుడు నాకు 2 రకాల దర్శనాలు ఉండాలి, దృష్టి ఉండాలి. కానీ అలా లేదు. 2 కళ్ళతో నేను చూసేది ఒకేదాన్ని చూస్తాను. ఒకవేళ 2 కళ్ళున్నాయి కదా అని ఒకే వ్యక్తిని ఇద్దరుగా చూస్తే అది దృష్టి దోషమే కానీ సృష్టిలో దోషం కాదు. నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగనే ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ఈ యాజమాన్యానికి కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి. దయానంద సరస్వతి స్వామివారు అలానే పరిపూర్ణానంద స్వామివారిని అలానే ఇక్కడికి మనకు అనుగ్రహ భాషణం ఇచ్చేందుకు విచ్చేసిన శ్రీ విద్యాధీశ తీర్థ స్వామివారిని అలానే శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారిని ఈరోజు కార్తీక దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓంకారం సృష్టిసారం విధి విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సానపూ